మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఎస్, కాన్పూర్ ఐఐటిలో అడ్మిషన్ దక్కలేదని ఆ కోపంతో తనకున్నటువంటి టాలెంట్ను నేరుగా ఐఐటి క్యాంపస్ మేనేజ్మెంట్కి చూపించాలనుకున్నాడు ఒక స్టూడెంట్. ఏకంగా ఆ సైట్ను కూడా, అంటే ఐఐటి కాన్పూర్ వెబ్సైట్ని హ్యాక్ చేసి తన ప్రతిభ ఏ పాటిదో చూపించాడు. సో ఇప్పుడు దేశంలో సంచలనంగా మారింది. జనరల్గా స్టూడెంట్స్ ఒకవేళ ర్యాంకు రాకపోతే కాస్త మళ్ళీ తిరిగి ప్రయత్నిద్దాం అనుకుంటారు. కానీ ఈ స్టూడెంట్ మాత్రం తన టాలెంట్ ఏకంగా ఆ మేనేజ్మెంట్‌గా చూపించాడు. యెస్, ఈ విధంగా వెబ్‌సైట్స్‌ని హ్యాకింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ హ్యాకర్ విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. విశ్వనాథ్ గారు, వినడానికి ఇది కాస్త వింతగా ఉంది. జనరల్‌గా స్టూడెంట్స్ ర్యాంక్ రాకపోయినా, అడ్మిషన్ రాకపోయినా మళ్ళీ కష్టపడదాం, నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఎలాగైనా సరే అందులో మనం అడ్మిషన్‌ని కొట్టేద్దాం, ర్యాంక్‌ని కొట్టేద్దామని కష్టపడి చదువుతుంటారు. కానీ ఈ స్టూడెంట్ మాత్రం ఇలా డిఫరెంట్‌గా చేయడానికి కారణం ఏంటంటారు? సార్ ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే సార్, ఆ అబ్బాయి పేరు గాని ఇవి కూడా డిస్క్లోజ్ అవ్వలేదు. కాకపోతే న్యూస్ ఏంటి అంటే తను మన బీటెక్ అంటే ఐఐటీ కాన్పూర్‌లో బీటెక్‌లో సైబర్ సెక్యూరిటీ కోసం అప్లై చేశారు. సో తను రిజెక్ట్ చేశారు. సో ఎందుకంటే డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ మైట్ బి తన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ తను చేసింది ఏంటి అంటే యాక్చువల్‌గా ఫస్ట్ ఫేజ్‌లో దొరకకపోతే సెకండ్ ఫేజ్‌కి వెళ్ళాలి. ఎవరైనా ఇదే చేస్తారు యాక్చువల్‌గా. కానీ తన ఒకటి ఇదేంటి అంటే తన టాలెంట్ చూపించుకోవాలి అని చెప్పేసి ఐఐటి కాన్పూర్ వెబ్సైట్ ఏదైతే ఉందో, అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ యూనివర్సిటీ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్నే హ్యాక్ చేసి దాంట్లో ఒక స్లోగన్ రాశాడు. లైక్ ఐ నీడ్ ఎ ఫెయిర్ ఛాన్స్ అని చెప్పేసి ఒక స్లోగన్ రాశాడనమాట. సో ఏంటంటే తన టాలెంట్ ఏదో చూపించుకోవాలి, నాకంటూ ఒక టాలెంట్ ఉంది, నాకు అడ్మిషన్ కావాలి అని ఒక అతని ఇంటెన్షన్ తోని ఈ స్టెప్ వేశాడు. కాకపోతే ఇది చెప్పాలి అంటే ఒక రకంగా ఇల్లీగల్ యాక్టివిటీ. ఎందుకు అంటే పర్మిషన్ లేకుండా వెబ్సైట్స్ హ్యాక్ చేయడము ఇలాంటిదంతా కూడా ఇల్లీగల్ యాక్టివిటీ కిందకి వస్తుంది. సో కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ పర్టికులర్ అడ్మిషన్ టీమ్ ఎవరైతే ఐఐటి కాన్పూర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసు పెట్టలేదు. ముందు ఆలోచించారు ఇల్లీగల్ కాబట్టి కేసు పెడదాము అని. కానీ మళ్ళీ మైట్ బి దే థింక్ ఇన్ ఎ వే, లైక్ ఎందుకు ఫ్యూచర్ పాడైపోతుందేమో అన్న ఒక వేతోని మళ్ళీ ఒక సెకండ్ ఛాన్స్ ఇద్దాంలే అని చెప్పేసి సెకండ్ ఫేజ్ లో అప్లై చేసుకోండి అని చెప్పి ఒక స్కాలర్‌షిప్, సారీ, నాట్ ఎ స్కాలర్‌షిప్, ఇట్స్ ఇంటర్న్‌షిప్ లాగా ప్రొవైడ్ చేశారు. ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు వాళ్ళకి, అబ్బాయికి. సో ఇచ్చారంటారా? మళ్ళీ అవకాశం ఇచ్చారు. జనరల్‌గా జరుగుతుందా ఇది? ఒకసారి మీరన్నట్టుగా ఇల్లీగల్‌గా యాక్టివిటీ కాబట్టి, అంటే ఆ స్టూడెంట్స్ హ్మ్. ఫ్యూచర్ హ్మ్. మీద ప్రభావం చూపించదంటారా ఇలాంటి యాక్టివిటీ? అంటే కొంతవరకే ఉంటది సార్. ఎందుకంటే ఎట్ ఎనీ కాస్ట్ చేసింది ఇల్లీగల్ గాబట్టి, సో నెక్స్ట్ టైమ్ ఏదైనా గూడా డౌట్ వచ్చేది తన మీదనే ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే. ఏదైనా ఇల్లీగల్ జరిగితే. సో కాకపోతే ఒకటేంటంటే ఛాన్స్ అయితే ఇచ్చారు. అంటే కేస్ పెట్టకుండా దే హావ్ గివెన్ ఇంటర్న్‌షిప్. అంటే ఫస్ట్ ఈ పర్టిక్యులర్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్‌లో పాస్ అయితే ఇంటర్న్‌షిప్ ఉంటుంది. దెన్ సెకండ్ ఫేజ్‌లో యూ కెన్ అప్లై అన్నట్టు ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు. అది గూడా ఒక మంచిదే అనుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్ ఫ్యూచర్ పాడవ్వకుండా ఉండడానికి ఒక మంచి డెసిషనే తీసుకున్నారు. కానీ దాన్ని మిస్‌యూజ్ చేయకూడదు. వాళ్ళు ఎవరైతే స్టూడెంట్ ఉన్నాడో తను మిస్‌యూజ్ చేయడం గాని, ఇది చేసినందుకు ఛాన్స్ ఇచ్చారు గదా అని చెప్పి వేరే పిల్లలు గూడా ఇలాంటి అటాక్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. హ్మ్. అంటే దాన్ని ఇన్‌స్పిరేషన్ లాగా తీసుకొని హ్యాక్ చేస్తే మనకి సీట్లు దొరుకుతాయేమో అని చెప్పి. కానీ అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే చేయకుండా ఉంటే బెటర్ స్టూడెంట్స్. అంటే జనరల్‌గా ఇంత చిన్న పిల్లలకు, అంటే ఒక రకంగా చెప్పాలంటే యూనివర్సిటీ అడ్మిషన్ పొందేంత వయసున్న పిల్లలకు అంత నాలెడ్జ్ ఉంటుందా? హ్యాకింగ్ చేసే అంత కేపబిలిటీ ఉంటుందా వాళ్ళకి? ఇప్పుడు ప్రెజెంట్‌గా ఉంది సార్. టెక్నాలజీ చానా మారింది. ఏఐ వచ్చింది. దాంతో పాటు యూట్యూబ్‌లో వీడియోస్ చూసుకుంటూ ఇలా చానా నేర్చుకుంటున్నారు. సో ఉంది, నాలెడ్జ్ అయితే ఉంది. లేదని చెప్పట్లేదు, ఉంది. బట్ మిస్‌యూజ్ చేయకుండా మంచికి యూజ్ చేస్తే మాత్రం చానా హ్యాపీ. కానీ మిస్‌యూజ్ చేస్తే మాత్రం వాళ్ళ లైఫ్‌కే ఫ్యూచర్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ చానా ఉంటుంది సార్. అంటే ఒక ఐఐటి కాన్పూర్ అంటే దేశంలోనే ఒక ప్రముఖ యూనివర్సిటీలో టాప్ 5లో అదొకటిగా చెప్పుకోవచ్చు మనకి. ఐఐటి క్యాంపస్ యూనివర్సిటీకి సంబంధించి. ఆ! అలాంటి హ్మ్. ఐఐటి యూనివర్సిటీని హ్యాక్ చేసేంత పరిస్థితి వచ్చింది అంటే నిజంగా సెక్యూరిటీ వైఫల్యం కూడా ఏదన్నా ఉందనుకోవచ్చా? ఉంటుంది సార్. ఎందుకంటే ప్రతి దగ్గర గూడా ఏదో ఒక లూప్ హోల్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వగలిగాడు అంటే మైట్ బి ఎక్కడో లూప్ హోల్ దొరికుంటుంది. ఆ లూప్ హోల్‌ని దొరికితే దాని నుంచి హ్యాక్ చేసే ఛాన్సెస్ చానా ఉన్నాయి. ఏది గూడా 100% సెక్యూర్ అయితే కాదు సార్. సో ఒకటేంటి అంటే ఆ లూప్ హోల్ కనుక్కొని దాంట్లో వెబ్‌సైట్‌లోకి ఎంటర్ అవ్వడానికైతే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఇప్పుడు ఈ హ్యాకర్ లాగా వేరే ఒక హ్యాకర్ గాని దీన్ని హ్యాక్ చేసి ఉండుంటే చాలా వరకు యూనివర్సిటీకి సంబంధించిన యాక్టివిటీ మీద ఆ ప్రభావం చూపించుండేది గదా! చాలామంది విద్యార్థుల చానా భవిష్యత్తు గూడా అండి. యాహ్! ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉంది గదా! అంటే ఇదొక కనువిప్పు షూర్. అనుకోవచ్చా చానా చాలా ఉంది. యూనివర్సిటీస్‌కి?
చానా. ఎందుకంటే లైక్ ఇప్పుడు ఒకవేళ తను ఇల్లీగల్‌గా యూజ్ చేసుంటే ఆ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్‌ని గనక అందులో వచ్చిన స్టూడెంట్స్ డేటా కావచ్చు, లేదంటే లైక్ ఎడ్యుకేషనల్‌కి సంబంధించిన డేటా కావచ్చు, చాలా మటికి సర్వర్స్ హ్యాక్ చేస్తే ఇన్ కేస్ అందులో నుంచి డేటా బ్రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా మటికి ఉంటుంది. అండ్ పర్టిక్యులర్‌గా సెన్సిటివ్ డేటా అంటాం కదా! యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇదంతా కూడా డేటా బ్రీచ్ అయ్యే ఛాన్సెస్ చానా ఉంటాయి ఇల్లీగల్‌గా. సో, పాసిబిలిటీ అయితే ఉంది. సో, అంటే ఈ హ్యాకర్స్ అంటే చాలామంది చూస్తుంటాం మనం. ఇటీవల కొన్ని వెబ్‌సైట్స్ గానీ, లేదంటే పైరసీ గానీ, ఇవన్నీ గూడా చిన్న వయసున్నటువంటి టీనేజర్సు, యువకులే ఒక రకంగా చెప్పాలంటే 10థ్ పాస్ కాని వాళ్ళు గూడా ఈ మధ్య ఈజీగా చాలా సైట్స్‌ను హ్యాక్ చేసేస్తున్నారు. అంటే అంత నాలెడ్జబుల్ పర్సన్సా ఉన్నారా మన దగ్గర? ఉన్నారు సార్. ఉన్నారు. ఎందుకు అంటే కొంతమంది ఏంటి అంటే సార్ ఆన్‌లైన్‌లో చూసి నేర్చుకోవడము, దాన్ని ప్రాక్టీస్ చేయడము, ఆ ప్రాక్టీస్ చేయడంలో రియల్ టైమ్ అటాక్స్ మీద చేయడం, రియల్ టైమ్ వెబ్‌సైట్స్ మీద చేయడం గాని, సర్వర్స్ మీద చేయడం గాని, ఇలాంటి కేసెస్ చానా సార్లు చూసాం గూడా. ఎందుకంటే ఈవెన్ మైనర్ పిల్లలు గూడా అంటే లైక్ 18 ఇయర్స్ అబోవ్ క్రాస్ కాని వాళ్ళు గూడా చానా వెబ్‌సైట్స్‌ని హ్యాక్ చేయడము, చేసి దాన్ని ఇల్లీగల్‌గా యూజ్ చేయడము, అంటే కేసెస్ గూడా ఫైల్ అయ్యాయి. చాలా మటికి ఏంటంటే ఎప్పుడైతే మనకి టెక్నాలజీ పెరిగిందో ఇది నేర్చుకోవడం ఈజీ అయిపోయింది చెప్పాలి అంటే. ఎందుకంటే లైవ్‌లో, యూట్యూబ్‌లో గావచ్చు, ఆన్‌లైన్‌లో గావచ్చు, ఇంకా కొన్ని వేరే వేరే డిఫరెంట్ ఇన్‌స్టిట్యూట్స్ గూడా ఇల్లీగల్‌గా ఎలా చేయాలి అనేది గూడా చూపిస్తున్నారు. లైవ్‌లో చూపిస్తున్నారు. దాన్ని చూసి ఇన్‌స్పైర్ అయితున్నారు. కొంతమంది అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళకొక ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి. ఒకటి నేర్చుకోవాలి, సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలంటే ఒక ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే పబ్లిక్‌లోకి అయిపోయింది. యూట్యూబ్స్ కావచ్చు, లేదంటే ఛానెల్స్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, కొన్ని రీల్స్ కావచ్చు. ఇలా చాలా మటికి వీళ్ళని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడున్న ఏజ్ ఎలాంటిది అంటే ఈ పిల్లలకి 10థ్ క్లాస్, ఇంటర్ ఉన్న ఏజ్ అట్రాక్ట్ అవుతారు. దానికి అట్రాక్ట్ అయ్యి ఏదో చేయబోయి ఇంకోటేదో చేసి దాంట్లో ఆ ట్రాప్‌లో పడడం అనేది చాలా మటికి కేసెస్ అయితే చూస్తున్నాం. సో, హ్యాకింగ్ చేయాలంటే చాలా కష్టం. అందులో లాంటివి ఐఐటీ లాంటి యూనివర్సిటీస్‌ని హ్యాకింగ్ చేయాలంటే చాలా చాలా కష్టం. కానీ ఇంత చిన్న పిల్లవాడికి అది ఎలా సాధ్యపడిందనుకోవచ్చు? సార్ ఇప్పుడు నా అంచనా ప్రకారము నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారము ఒక వెబ్‌సైట్ కంట్రోల్‌లోకొచ్చి అందులో ఉన్న కంటెంట్ చేంజ్ అయ్యింది అంటే వెబ్‌సైట్‌లో ఏదన్నా ఒక అప్‌లోడ్ ఆప్షన్ ఉండాలి. అప్‌లోడ్ అంటే ఏంటి అంటే సార్ ఇప్పుడు మనం ఒక ఫార్మ్ ఫిల్ చేసి ఏదన్నా డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేస్తాం. లేదంటే మన రెజ్యూమ్ అప్‌లోడ్ చేస్తాం. ఏదైనా అప్‌లోడ్ చేస్తాం కదా! ఈ అప్‌లోడ్ చేసే టైమింగ్‌లో ఒక వైరస్ ఫైల్‌ని అప్‌లోడ్ చేయడం. అంటే నార్మల్ డాక్యుమెంట్ ప్లేస్‌లో ఒక వైరస్ ఫైల్‌ని గనుక అప్‌లోడ్ చేస్తే ఆ అప్లికేషన్ గనక అది యాక్సెప్ట్ చేయగలిగింది అంటే సర్వర్ యాక్సెస్ వచ్చేస్తుంది. దీన్ని ఫైల్ అప్‌లోడ్ వల్నరబిలిటీ అంటాం. అలాంటి ఒక బగ్ ఏదైనా దొరికే ఛాన్స్ దొరికినట్టుంది. మైట్ బి దాని ద్వారా సర్వర్‌లోకి ఎంటర్ అయ్యి అందులో ఉన్న కోడ్‌ని కూడా చేంజ్ చేయగలిగాడు అంటే మాత్రం ఈ పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంది సార్. అదే ఒక రకంగా క్రిమినల్స్ చేతుల్లోకి గాని వెళ్తే పరిస్థితి ఏంటంటారు? స్టూడెంట్ కాబట్టి తన టాలెంట్‌ని ఇప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి, 10 యాహ్! మందికి చెప్పడానికి, మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి దీన్ని హ్యాక్ చేసి, మొత్తం స్క్రీన్ మీద తనేదైతే డిమాండ్ చేయాలనుకున్నాడో, ఏదైతే అది దాన్ని రిక్వెస్టబుల్‌గా, ఆ డిమాండ్ కూడా కాదు, అది రిక్వెస్టబుల్‌గా మేనేజ్‌మెంట్‌కి హ్మ్. చెప్పడంతో వాళ్ళు కూడా దాన్ని కన్సిడర్ చేసి అక్కడ తిరిగి మళ్ళీ యెస్. ఛాన్స్ ఇచ్చారు. కానీ అదే యాహ్! క్రిమినల్స్ యాహ్! చేతిలోకి వెళితే ఎంత దారుణం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సార్ క్రిమినల్ చేతికెళ్ళింది అంటే ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది. మీరు వినుంటారు. డేటా లీక్ జరిగింది. 1 టీబీ డేటా లీక్ అయింది. లాస్ట్ ఒక 2, 3 డేస్‌లోనే 1 టీబీ డేటా లీక్ అయింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ దట్. కస్టమర్స్ డేటా గాని, కేవైసీ డీటెయిల్స్ గాని, లోన్‌కి సంబంధించిన డీటెయిల్స్ గాని అన్నీ కూడా డార్క్ వెబ్‌లో పెట్టేస్తారు. ఆల్‌మోస్ట్ 1 టీబీ డేటా లీక్ అయ్యి అది డార్క్ వెబ్‌లో కూడా ఉంది. ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అదే కాన్పూర్‌లో కూడా జరిగుంటే ఒకవేళ ఇల్లీగల్‌గా జరిగుంటే ఆ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, అంతా కూడా పబ్లిక్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. దాని ద్వారా కూడా సైబర్ క్రిమినల్స్ కూడా ఈ డేటాని యూజ్ చేసుకొని పర్టిక్యులర్‌గా వాళ్ళని సైబర్ క్రైమ్‌కి చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. రైట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్.